సిపిఐ నారాయణ గారు, సిపిఎం నుంచి జాన్ వెస్లీ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, గౌరవించే వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఒకతాటి మీదకి వచ్చి తెలుగు వాళ్ళందరూ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి ఈ కార్యక్రమంలో మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా జాతీయ రాజకీయాలలో నీలం సంజీవరెడ్డి గారు, పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు వివిధ సందర్భాలలో వివిధ హోదాలలో జాతీయ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఈరోజు జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళ మనుగడ ఉనికి ప్రమాదకరంగా మారిన సందర్భంలో ఇండియా కూటమి రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇండియా కూటమి యొక్క ఆలోచనను జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు గౌరవించి ఈరోజు ఎన్నికల బరిలో దిగడం జరిగింది. వారు ఎన్నికల బరిలో రావడంతో ఎన్డీఏ కూటమికి జాతీయ స్థాయిలో ఒక బలమైన ఛాలెంజ్ను విసరగలిగినాం. ఈరోజు ఎన్నికలు జరుగుతున్నది. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుంటే, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, పేదలకు రిజర్వేషన్లను పెంచాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే కూటమి ఇంకొక వైపున ఈ ఎన్నికల బరిలో నిలబడ్డారు. మొన్న ఉపరాష్ట్రపతి గారి రాజీనామా అందరికి ఆశ్చర్యకరం. వారి రాజీనామాకు గల ఒత్తిడి, కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడ్డది. ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో ఒకే ఒక ఎజెండా, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఎజెండాతో ఎన్డీఏ అభ్యర్థిని ముందులు పెడితే, రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు, రిజర్వేషన్లను పెంచాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పి ఇండియా కూటమి ఈరోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఎన్నికల బరిలో దించింది. కొంతమంది మిత్రులు కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నక్సలైట్లను, జాతీయ స్థాయి నాయకత్వం మాట్లాడుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న కారణాలు ఎత్తుకుతున్నారు. నేను ఒకే సూచన చేస్తున్నా, ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మన తెలుగువాడు, మనవాడు, రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది. జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగా రావడము, మన అందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను, మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖర్